మనిషి జీవితంలో జననం నుంచి మరణం వరకు కొందరు వాళ్ళ జీవితాలని నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఈ ప్రస్తుతం జనవరి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి ఎలా ఉంటుంది, సెప్టెంబర్ ఎలా ఉంటుంది, అసలు నేను ఎలా ఉంటాను, నా జీవిత లక్ష్యం ఏంటిది తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం, కుతూహలం ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూమరాలజీ గురించి కానీ సంఖ్యాశాస్త్రాన్ని గురించి కానీ కపిల మహర్షి మనకు అందించాడు. కపిల మహర్షి అంటే ఎవరో కాదు, సాక్షాత్ మహావిష్ణువే కపిల మహర్షిగా కర్దమహామునికి 10వ సంతానంగా. బాగా గుర్తుంచుకోండి, న్యూమరాలజీ అనే శాస్త్రము ఎలా వచ్చింది, పతాంజలి ఎట్లయితే యోగాని తీసుకొచ్చిందో ప్రపంచానికి, కపిల మహర్షి, మాది కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్, అందుకోసం ఆయన పేరు మీదే పెట్టాను, కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్, సంతోష్ నగర్, హైదరాబాద్. సో ఈ కపిల మహర్షి ఎవరో కాదు, కర్దమహా ఋషికి 10వ సంతానముగా పుట్టిన వ్యక్తే కపిల మహర్షి. ఆ కపిల మహర్షి ఎవరో కాదు, మహావిష్ణువు. సో ఈ విధంగా భారతదేశం నుంచి ప్రపంచ దేశాలు తిరుగుతూ మోడర్న్ ఫాదర్ ఎవరినంటారంటే కీరో. సో న్యూమరాలజీ హీరో. దీనికి ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ పైథాగరస్. ఇదంతా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ప్రపంచ దేశాల్లో యుఎస్ఏ, సింగపూర్, లండన్ వీళ్ళందరూ కూడా ఇవి ఫాలో చేస్తున్నారు. వాళ్ళు ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నారు, రాకెట్ లాగా అభివృద్ధి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, పొలిటికల్లో ఉన్న వాళ్ళే బాగా బిలీవ్ చేసి దీన్ని ఫాలో చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన కీర్తిశేషులైన మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో జయలలిత గారు, వాళ్ళు సాక్షాత్ మీరు చూడొచ్చు, జయలలిత అనే పేరులో 2 ఏళ్ళు ఫాలో చేసి ఆమె మొత్తం రాజరిక వ్యవస్థలోనే ఒక ఐరన్ లేడీగా, అంటే ఇందిరాగాంధీ తర్వాత ఆమె సౌత్లో ఆమె అంత లీడర్గా మీకు చూపించింది. దాని తర్వాత అంతకుముందు దాదాపుగా ఎన్టీ రామారావు గారు యోగాని, ఆధ్యాత్మికని, ఈ న్యూమరాలజీని చాలా ఫాలో చేశారనమాట. ఎన్టీ రామారావు గారు, మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారు, నటుడు, విశ్వవిఖ్యాత నటుడు. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు నమ్మినా నమ్మకపోయినా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాటించినంత న్యూమరాలజీ వాస్తు నాకు తెలిసి మేము కూడా పాటించమేమో యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా. సో ఎలక్షన్లకు ముందుకు వెళ్ళిన సెప్టెంబర్ 6 రోజే అసెంబ్లీని రద్దు చేసి రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలకు పోతే నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, కేసీఆర్ గారు వాస్తు ఆస్ట్రాలజీ ఫాలో చేస్తుంటాడు అని ఇలా కామెంట్ చేసిన కేసీఆర్ గారు అన్నారు, ఏమన్నారు, అయ్యా నా పద్ధతి నాది, నా ఇష్టం నాది, వచ్చి నేను పూజల పునస్కారాలు వాస్తు చేస్తే వచ్చి ప్రసాదం తీసుకెళ్ళా అన్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ విమర్శలు కాదు, ఉన్న వాస్తవమైన విషయం. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు, 6 నెంబర్ని ఫాలో చేస్తారు. అంటే 6 కిలోల బియ్యం ఇవ్వడం కావచ్చు, ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేసిన, కంటి వెలుగు ఆగస్టు 15th రోజు లాస్ట్ ఇయర్ 2018లో స్టార్ట్ చేశారు. ఇట్లా 6 నెంబర్ని ఫాలో చేస్తుంటారు. అంతకుముందు 51,000 కళ్యాణ లక్ష్మి అని ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రాజకీయాల్లో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో మీరు పాటిస్తే, ఈ న్యూమరాలజీని పాటిస్తే మీరు అద్భుత విజయాలు సాధించడంలో ఎలాంటి సందేహం లేదు. నేను ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు, అంటే నేను ఎవరి ఫేవరెట్ అని కాదు, ఇక్కడ నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాబట్టి లాస్ట్ ఇయరే. సో రాజకీయం గురించి నేను ప్రతి నెల ఢిల్లీకి వెళ్ళి శిక్షణ తీసుకుంటున్నాను. పొలిటికల్ వ్యవస్థ గురించి, ఈ భారతదేశాన్ని ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా మంచి రాజకీయ వ్యవస్థగా తయారు చేయాలన్నప్పుడు 75 రకాలుగా ఉంటుందట విజయాలు సాధించాలంటే. సో టైటానిక్ షిప్ మునిగిపోవడానికి చిన్న రంధ్రమే కదా మూల కారణం. సినిమా హిట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా, కానీ షిప్ మాత్రం మునిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి కూడా అన్సింకేబుల్ షిప్ కూడా మునిగిపోయింది. ఈ మునిగిపోతుంది అనే టైటానిక్ షిప్ మునిగిపోతుంది అనే విషయము 3 నెలల ముందే కీరో మహాశయుడు రివ్యూ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, అంటే లండన్లో ఫేమస్, ఈరోజు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ సర్క్యులేషన్ అని పేరు అంటాం కదా పేపర్ని, అట్లా ఫేమస్ పేపర్ రివ్యూ. ఆ ఎడిటర్కి నువ్వు ఆ షిప్లో వెళ్తున్నావు, నీకు జలగండం ఉంది, ఏప్రిల్ మాసంలో 12వ తారీఖు ఇట్లా
సో ఆ టైటానిక్ అనే పేరులో కూడా 31 నెంబర్ ఉంది. అది మా విలాసవంతమైన నౌక అనుకుంటున్నాము ప్రపంచంలో, అది మునిగిపోబోతుంది. జల ప్రళయం జరుగుతుంది ప్రపంచంలో, ఎప్పుడు జరిగింది అనేది 3 నెలల ముందే కీరో మహాశయుడు చెప్తే కూడా ఆ రివ్యూ ఎడిటర్ వెళ్ళిపోయి మరి ఈరోజు టైటానిక్ షిప్ ఎప్పుడో మునిగిపోయింది. ఆ మునిగిపోతున్న విషయం ఎవరు చెప్పారు? న్యూమరాలజీ మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ కీరో గారు చెప్పారు. సో అంటే ఈరోజు మన ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటాం. ఆ పని మనిషిని పెట్టుకుంటే రేపు నేను రావట్లేదు సార్ అని ఫోన్ చేయడం వల్ల నీ పనులు నువ్వు చేసుకుంటావు కదా. ఈ న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, ఇలా జరుగుతుందనే ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. సో అందుకోసమే మన జీవితంలో కూడా వివాహాలు కావచ్చు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు కావచ్చు, ముఖ్యంగా రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు మంచి ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో మనం వాళ్ళ జీవితంలో. ఇది నెగిటివ్ కాదు, ఎందుకంటే నా జీవితంలో నేను 25 సంవత్సరాలుగా యోగా ఫీల్డ్లో ఉన్నా. నేను ఆరోగ్య విజయం సాధించాను, కానీ నా లైఫ్లో చాలా నష్టాలు, ఫెయిల్యూర్స్ సాధించాను, నేను పొందాను. దాని తర్వాత ఈ న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ నేను ప్రొఫెషన్గా, అంటే యోగా ఎంత చెప్పినా నాకు ఎకనామికల్ సపోర్ట్ అక్కడ రాకపోయేసరికి ఈ న్యూమరాలజీ కన్సల్టెంట్ వల్ల నేను ఆర్థికంగా ఎదిగాను. చాలామందికి మార్గదర్శకం చూపించగలిగాను. ప్రపంచవ్యాప్తంగా లండన్, అమెరికా, యూఎస్ఏ నుంచి చాలామంది కాన్సల్టేషన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి మెథడ్లోనే ఈరోజు పొలిటికల్ న్యూమరాలజీ, బిజినెస్ న్యూమరాలజీ, స్పిరిచువల్ న్యూమరాలజీ, ఇట్లా రకరకాలుగా ఉంది. సో ఈరోజు పొలిటికల్ న్యూమరాలజీలో మరి అపర చాణక్యుడు 40 సంవత్సరాలు రాజకీయంలో కాలినడకతో వెళ్ళి అసలు ఎవరు కూడా ఊహించినంత, అంటే 2 ఎకరాలు ఎకరం ఉన్న వ్యక్తి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అవుతారని ఎవరు ఊహించలేరు. అలాంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ని కూడా మరి హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ, చార్మినార్కి ఎంత గుర్తుందో హైటెక్ సిటీగా తయారు చేసి, మరి అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయంలో భీష్మపితావినంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక్కసారిగా, అంటే ఒక విధంగా చూస్తుంటే మొన్న 2019లో ఆయన మొహంలో చిరునవ్వు తప్ప, ఆయన మొహంలో ధైర్యం తప్ప, కళ్ళ నుంచి నీళ్ళు రాని పరిస్థితిగా జీవించిన వ్యక్తి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేని స్థితికి జారిపోవడానికి కారణం ఏమిటి? కొండంత ధైర్యం ఉన్న వ్యక్తికి ఈ నష్టం జరగడం ఏంటి? ఏమి జరిగింది లోపం? 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అసలు ఎదురులేని వ్యక్తిగా ముందుకెళ్ళిన వ్యక్తి ఈరోజు అపజయం కారణం వెనుక ఏంటి రహస్యం? అంటే 75 రకాలుగా విజయం సాధించవచ్చు రాజకీయంలో, ఎందుకంటే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను కాబట్టి. సో ఆ కారణం ఏమిటి? ఆయన జీవితంలో ఎన్ని విజయాలు సాధించాడు, ఆ విజయాలకు కారణం ఏమిటి, అపజయాలకు కారణం ఏంటి, న్యూమరాలజీ ఏం చెప్తుంది, జరిగేది, జరగబోయింది, జరిగింది ఏం ప్రిడిక్షన్ చేస్తుంది, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మ్యారేజ్ డేట్స్ కానీ, వాళ్ళ మొబైల్ నెంబర్ కావచ్చు, వాళ్ళ వెహికల్ నెంబర్ కావచ్చు, వాళ్ళ డోర్ నెంబర్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ఇండికేషన్ చేస్తుంది. నీవుగా ప్రపంచానికి పరిచయం చేయగలిగేదే న్యూమరాలజీ. నీవెవరు అని చెప్పగలిగేదే న్యూమరాలజీ ఖచ్చితంగా. ఎందుకంటే శివశంకర్ వరప్రసాద్ అంటే ఎవరికి తెలియదు, కానీ చిరంజీవి అంటే అందరికి తెలుసు. ఏఎస్ దిలీప్ కుమార్ అంటే ఎవరికి తెలియదు, ఏఆర్ రెహమాన్ అంటే అందరికి తెలుస్తుంది. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాస్తుకి మరియు న్యూమరాలజీకి ప్రిఫరెన్స్ ఇవ్వడు, నమ్మరు కూడా. కానీ నమ్మకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి మీరే. అంటే మీరు నమ్మి ఇలా చేయండి అలా చేయండి కాదు, మీరు ఒక దేవుడు మనకిచ్చిండు మన జ్ఞానము, విచక్షణ జ్ఞానం. సో ఇది మనం తప్పు జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఇలా చేయకుండా, అంటే ఈ తప్పు ఆయన ఒక్కరికే కాదు మనందరికి కూడా ఒక మార్గదర్శకం. మంచిదైతే మీరు దాన్ని తీసుకోండి, చెడు అయితే దాన్ని డిలీట్ చేయండి, దానిదేముంది. సో అందుకోసమే అందరూ పర్ఫెక్ట్ కాదు, ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవరు కూడా వాళ్ళ సాధనలో వాళ్ళకి వచ్చిన అనుభవాల వల్ల ముందుకెళ్తుంటారు. ఖచ్చితంగా మాత్రం మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చేస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది జీవితంలో. సో ఈరోజు మనము మన తెలుగు రాష్ట్రాల్లో మంచి అడ్మినిస్ట్రేషన్గా పేరు అపర చాణక్యునికి ఆదర్శం ఆయన ఎవరో కాదు, మన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన జీవితంలో దాదాపుగా 3 సార్లు సీఎం అయ్యారు. నాకు తెలిసి
దక్షిణ రాష్ట్రాల్లో ఆయనే ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన ఎక్కువ కాలం కూడా అపోజిషన్లో ఉన్న వ్యక్తి కూడా ఆయనే. అంటే 2 క్రెడిట్స్ కూడా ఆయనకే వచ్చేస్తాయి. దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం. ఆయన అంటుంటాడు ఎప్పుడు కూడా, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, సినిమాలు ఇవి కావు నా జీవితం. సో నా జీవితంలో ప్రతి క్షణం ఈ రాజకీయం, దీనివల్ల ప్రజలకి ఏదో చేయాలి, ఒక క్రమశిక్షణ నేర్పాలి. అసలు శిక్షణ, క్రమశిక్షణ. రాజకీయాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ని తయారు చేసినాడు. రాత్రి 12 గంటలకు పడుకొని ఉదయం 4 గంటలకు లేచి యోగాభ్యాసం చేసుకొని ఆహార నియమాలు పాటించి ఒక సిస్టమేటిక్ లైఫ్ని ఆయన జీవించగలిగాడు. సో అసలు ఆ జీవించడానికి కారణం ఏమిటి తెలుసుకుందాం ఈరోజు. ఆయన జీవితంలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మనము 20వ తారీఖు ఏప్రిల్ నెల 1950లో పుట్టాడు. సో మిత్రులారా, నేను చెప్పేది ఒకటి గమనించండి ఖచ్చితంగా. ఎవరి జీవితంలో అయితే ఈ 1, 5, 9 ఈ 1, 5, 9 ఎవరి జీవితంలో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు దృఢ సంకల్ప కలిగి ఉంటారు. చూడండి ఒకసారి నేను చెప్తాను చూడండి. వాళ్ళ యొక్క న్యూమరాలజీ అరస్కోప్ నేను వేస్తున్నాను ఇక్కడ చూడండి. సో దీంట్లో రాముడైనా, శ్రీకృష్ణుడైనా, నరేంద్ర మోడీ అయినా, కేసీఆర్ సార్ అయినా, నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా ఈ 9 బాక్స్లోనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇమిడిపోతుంది. సో అందుకోసమే 1, 5, 9 తర్వాత 4, 2 1, 2, 3, 4, 5 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 నెంబర్స్ వచ్చాయి. చూడండి ఆయన జీవితంలో 20వ తారీఖు పుట్టాడు. 20వ తారీఖు అంటే ఏంటిదంటే చంద్రుడు. చంద్రుడు ఏ విధంగా అంటే అమ్మలాంటి మనస్సు కలిగిన వ్యక్తి. ఎదుటి వ్యక్తికి బాధ కలుగుతుంటే అది నా బాధ అని స్పందించే వ్యక్తి. సో వీళ్ళకి క్రియేటివిటీగా ఉంటుంది. చంద్రుడు కూడా ఏంటంటే 64 కళలకు అధిపతి. ఆయన అన్ని రకాలకి ఆయన అధిపతే. చౌరకళ కావచ్చు, అన్ని చిత్రలేఖనం, సాంగ్స్ ఇవన్నీ. సో ఒక క్రియేటివిటీ, కళాకారుడు అంటారు చూడండి. ఆ 20 నెంబర్ అలా 20 నెంబర్లో పుట్టిన, 2 నెంబర్లో పుట్టిన, తర్వాత 2 నెంబర్లో పుట్టిన, 20 నెంబర్లో పుట్టిన, తర్వాత 11 నెంబర్లో పుట్టిన, 29 నెంబర్లో పుట్టిన, ఈ 2 అంటే చంద్రుడు అధిష్టాన దేవత కలిగిన ఈ నెంబర్ అన్నమాట. అందుకోసం 2 నెంబర్లో పుట్టిన పవన్ కళ్యాణ్ కూడా హీరో అయ్యాడా లేదా? కళాకారులు వీళ్ళంతా. సో అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది కరెక్ట్గా మీరు మ్యాచ్ చేసుకోండి. ఈ చంద్రుడు అంటే ఏం చేస్తాడు? అమావాస్య ఉంటుంది, పున్నమి ఉంటుంది. అందుకోసమే దాదాపుగా 9 నుంచి 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. ఎప్పటి నుంచి? దాదాపుగా మనకు 1995 సెప్టెంబర్ 1 నుంచి 2014 మే 13వ తారీఖు వరకు, అంటే 9 అంటే 10 సంవత్సరాల వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. మళ్ళీ 2014 నుంచి 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు. దీన్ని బట్టి చంద్రుని సంఖ్య ఏం జరుగుతుంది? పున్నమి, అమావాస్య. అంటే మనకు పాడ్యం నుంచి చంద్రవంక నుంచి అలా 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 మంచిగా సంపూర్ణ చంద్రుడు. అంటే వీళ్ళ జీవితంలో 2 కోణాలు ఉంటాయి. అంటే ప్రతి జీవితంలో ఉంటాయి, కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నారు చూడండి. అధికారం 10 సంవత్సరాలు ఉంది, అపోజిషన్లో 10 సంవత్సరాలు ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా? 2 నెంబర్లో పుట్టాడు కాబట్టి. సో ఈ విధంగా ఆయన జీవితంలో ఈ విధంగా మొత్తం మనం ప్లే చేసుకుంటూ పోతే 2 అండ్ 3 అనే కాంబినేషన్ వస్తుందన్నమాట. ఈ మొత్తం సంఖ్యలో మీరు కూడితే న్యూమరాలజికల్గా ఇది మనకు బర్త్ నెంబర్ అవుతుంది. ఇదేమో డెస్టినీ అంటే విధి సంఖ్య. ఈ 2 అనేది చంద్రుడు, 3 అనేది గురువు కాబట్టి మార్గదర్శకం చేస్తాడు. ఈ 3 అనేది ఓంకారం లాగా ఉంది చూడండి. ఓంకారం లాగా ఉంటుంది 3. చూడండి ఇట్లా ఓంకారం లాగా ఉంటుంది మంచిగా. సో ఓంకారం లాగా ఉంటుంది. 3 నెంబర్ అనేది లక్కీయెస్ట్ పర్సన్ అన్నమాట. 3లో పుట్టినా, 12లో పుట్టినా, 20లో పుట్టినా, 30లో పుట్టినా ఈ 3 నెంబర్ యొక్క గురుతత్వం, గురువు ఏం చేస్తుంటే మార్గదర్శనం ఇస్తాడనమాట అందుకోసమే. సో అందుకోసమే చాలా జన్మభూమి అని, శ్రమదానం అని అసలు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినాడు మొత్తం మీద. ఐటీ ఇండస్ట్రీ అని గురువు ఏం చేస్తుంటాడు? మొత్తం మార్గదర్శనం ఇస్తాడు. ఎట్లా చేయాలయ్యా, అట్లా చేయాలా, ఏం మాట్లాడుతున్నావు, ఇట్లా
ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది ఎట్లా వచ్చింది? ఈ గురువు జ్ఞానం వల్ల. గురువు అంటే ఎవరండి? బృహస్పతి, దేవతలకు గైడెన్స్ చేసేవాళ్ళండి 3 నెంబర్ అంటే. సో విధి సంఖ్య ఏమొచ్చిందంటే స్మార్ట్ వర్క్ ఓన్లీ. స్మార్ట్ వర్క్ అయినా రాత్రి 12 వరకు నిద్రపోకుండా ఉండి ఆహార నియమాలండి. చూడండి ఎలా ఉంటాడు, స్ట్రేట్గా ఉంటాడు. ఎక్కడైనా పొట్టుందా? ఎందుకు యోగా చేస్తాడు, జ్యూసులు తీసుకుంటాడు, అమృతాహారం తీసుకుంటాడు. సో లిమిటెడ్గా ఎవ్రీథింగ్. రాత్రి 12 వరకు ఉంటాడు, ఉదయం 4 గంటలు ఉంటాడు. అట్లా లైఫ్ స్టైల్ అనేది. ఎప్పుడైనా డ్రెస్ మార్చాడా? ఒకటే లైఫ్ స్టైల్. సో 3 నంబర్లో ఉన్నాడు కాబట్టి ఆయన గోధుమ కలర్లో వేసాడు. చూసారా మీరు? ఆయన డ్రెస్ కోడ్ కలర్ లక్కీ కలర్ అది. సో గోధుమ కలర్లో వేసాడు అంటే ఎల్లో కలర్ కానీ గోధుమ కలర్ కానీ ఆయనకి లక్కీ. అలా యూనిఫామ్గా ఉండిపోయాడు అంతే. ఒక మిలిటరీ డ్రెస్ లాగా ఒక యూనిఫామ్ మెయింటైన్ చేశాడు. సో ఇక్కడ స్మార్ట్ వర్క్ 3. సో అదేవిధంగా ఈ బలరేఖ మన హారోస్కోప్ చూస్తే 1, 5, 9 ఇదిగో అండి. ప్రపంచవ్యాప్తంగా ఒక 16 ఉంటాయండి రేఖలు. 16 రేఖలు, బలరేఖలు, బలహీన రేఖలు అని ఇట్లా ఉంటాయి. అవి త్వరలో మళ్ళీ మనం తెలుసుకుందాం ఎవరెవరి జీవితంలో ఎలా ఉంటుందో. సో ఈ 159 ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి, మిత్రులారా మర్చిపోవద్దు, ఇది చంద్రబాబు నాయుడు గురించే చెప్తున్నా అనుకోవద్దు. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 1, 5, 9 ఉంటే ఈరోజు కష్టం రావచ్చు, ఈ సంవత్సరం నష్టం కావచ్చు, ఈ 10 సంవత్సరాలు ఇబ్బంది కావచ్చు. ఈ 159 అనేది నంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు జీవితంలో మరణించే లోపు సాధించిన తర్వాతనే చచ్చిపోతారు. సాధించకుండా చచ్చిపోరు, నో డౌట్. మీరు ఏదైనా సాధించగలుగుతారు మీ జీవితంలో. 159 ఒక్కటి ఉంటే చాలు. ఇంకా మీకు మీరు రింగులు పెట్టారా, పూజలు చేశారా, యజ్ఞాలు చేశారా, ఇది చేశారా, అది కాదు, 159 ఉంటే చాలండి. మీ జీవితంలో మీరు విజయం సాధించక తప్పదు. ఇది మీరు తెలుసుకోలేరు ఇంతవరకు. అయితే మీరు అనుకుంటారు ఈ వీడియో అమ్మ నాకు కూడా ఉంది అని అంటే అలా ఉట్టిగా కూర్చుంటే ఏం కాదు. ప్రయత్నం చేయాలి, స్మార్ట్ వర్కో హార్డ్ వర్కో. సో అందుకోసం ఈ చూసేసి నాకు ఫోన్ చేసుడు కాదు, మీరు ప్రయత్నం చేయండి మీ ఫీల్డ్లో. సో అందుకోసం 159 ఉంటే దీన్ని ఏమంటారంటే దృఢ సంకల్ప రేఖ. పేర్లను చూడండి, డిటర్మినేషన్ లైన్, దృఢ సంకల్ప రేఖ. ఈ దృఢ సంకల్ప రేఖ ఉంది కాబట్టే ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ. సో 10 సంవత్సరాలు మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.